గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల విశ్వాసాన్ని చూడబడి ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మొదటి ఆపులో మన సక్సెస్ఫుల్ పరిపాలన అందించి ప్రజామోదం పొంది ప్రజా విశ్వాసం పొంది ఈ 2.5 సంవత్సరాలు ఏ ఎన్నిక వచ్చినా ప్రతిపక్ష పార్టీలైన బారాస భాజపాలకు తగిన రీతిలో సమాజం చెప్పేటువంటి సందర్భం ప్రజల ద్వారా తీసుకొచ్చిన సందర్భం ప్రజల ఆమోదం పొందినాం, ప్రజల విశ్వాసం పొందినాం. మొదటి ఆపులో సక్సెస్ అయినమాట మాట చేస్తున్నాం. ఫెయిల్ అయింది ప్రతిపక్షాలు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు వాటిని తిరస్కరించేటువంటి భాజపా కానీ బారాస కానీ. నిన్న రోజు ఓవైపు కేటీఆర్ కానీ మరోవైపు కొందరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన చేసినటువంటి అసత్య ప్రచారాలను, పంచి అబద్ధాలను మనం ఎప్పటికప్పుడు తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో మనం ముందుండాలని సందర్భం చెప్తాం. వారి హయాంలో డబుల్ బెడ్రూమ్ అనే సందర్భం, వారి హయాంలో పేదలకు ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేని సందర్భం, వారి హయాంలో సన్న బియ్యం ఉందని, వారి హయాంలో పేద ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందిని మీరు అందరికీ కూడా గమనించలేదు. రైతులకు అన్ని బంద్ చేసి ఒక రైతు బంధించి గొప్ప చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కేటీఆర్ కానీ బారాస కానీ చేసేటువంటి కుతంత్రాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరూ కూడా తీసుకునే సందర్భంగా చెబుతూ తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా పరిపాలించిన తీర్పు మీరు చూస్తున్న వేళ తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంతకం పెట్టింది 200 యూనిట్లు ఉచితంగా పేదలకు ఇచ్చేటువంటి తెలంగాణలో అమలుతున్నటువంటి దాని వల్ల అమలు చేసే తీర్పు. కేరళలో సతీశన్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంతకం ఆడపిల్లలు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసేటువంటి అంశం పైన కేరళలో మొదటి సంతకం పెట్టే తీర్పు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి పరిపాలన ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన మొదటి సక్సెస్ఫుల్ అయి ఇతర రాష్ట్రాలు రోల్ మోడల్ అయిన వేళ కేటీఆర్ లాంటి వాళ్ళు మధ్య భ్రమించి మాట్లాడుతున్న మాటలు మనం ఎప్పటికప్పుడు ప్రజలు చెప్పాలి. మొదటి హాఫ్ లో ఫెయిల్యూర్ అయింది ప్రతిపక్షంగా మీరని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మొదటి హాఫ్ లో సక్సెస్ఫుల్ స్టోరీని తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ప్రజల ఆమోదం పొంది ముందుకు పోతా ఉంది. మొదటి 10 ఏళ్లలో పరిపాలన ఫెయిల్ అయింది కాబట్టి పక్కన పెట్టిన సందర్భం ఈ మొదటి హాఫ్లో ప్రతిపక్షంగా కూడా ప్రజల పక్షాన నిలబడిలో ఫెయిల్యూర్ అయింది. బారాస భాజపా ఈ రాష్ట్రం చెప్పేటువంటి మాట మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు పేద ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమం ఓవైపు రాహుల్ గాంధీ గారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ తెలంగాణ ఖచ్చితంగా సోనియా గాంధీకి బదులుగా రాహుల్ గాంధీ గారికి బదులుగా ఉండేటువంటి తెలంగాణ సంస్కృతి, ఎవరైనా సాయం చేస్తే ఎవరైనా సహకారం వస్తే